జపాన్ లో జానీ వాకర్ రెడ్ లేబుల్ స్కాచ్ ధర $10 అంటే $900. మన దేశంలో రెక్టిఫైడ్ స్పిరిట్ రసాయనంతో తయారు చేసే రాయల్ స్టాగ్ ధర $880. స్కాచ్ ధర చెల్లిస్తూ కోట్లాది ప్రజలు నాసిరకం కెమికల్ విషం తాగుతున్నారు. విస్కీ, బ్రాండీ, రమ్, జిన్ అన్నిట్లోనూ వాడేది ఒకటే కెమికల్, ఫిల్టర్డ్ రెక్టిఫైడ్ స్పిరిట్. దీన్నే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అంటారు. చెరుకు వ్యర్థం, తడిసిన బియ్యం, నూక, నాసిరకం మొక్కజొన్నతో ఈఎన్ఏ తయారు చేస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఈఎన్ఏ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు ఒక 20 వరకు ఉంటాయి. వీటి లైసెన్స్లు రాజకీయ నాయకులు, వాళ్ళ బినామీల చేతుల్లో ఉంటాయి. మద్యం కంపెనీలు ఫిల్టర్డ్ రెక్టిఫైడ్ స్పిరిట్ ని లీటర్ $70 కొని సగం నీళ్లు కలుపుతారు. రుచికి, వాసనకి కొన్ని కెమికల్స్ కలుపుతారు. అంతే, లీటర్ ఈఎన్ఏతో 3 ఫుల్ బాటిళ్ల విస్కీ, బ్రాండీ, రమ్, జిన్ వంటి మద్యం రెడీ. స్కాచ్ విస్కీ తయారు చేయడానికి 5 నుంచి 20 సంవత్సరాలు పడితే మన కెమికల్ మద్యం ముచ్చటగా 10 రోజుల్లో రెడీ. రాయల్ స్టాగ్ విస్కీని ఉదాహరణగా తీసుకున్నాను. $135 కంపెనీ నుంచి ఫుల్ బాటిల్ విస్కీ కొంటుంది ప్రభుత్వం. ఇక ఇక్కడి నుంచి పన్నుల పర్వం మొదలు. అఫీషియల్ ఎక్సైజ్ డ్యూటీ $58, స్పెషల్ ఎక్సైజ్ సెస్ 42, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 156, ప్రభుత్వ రంగ బెవరేజెస్ కార్పొరేషన్ మార్జిన్ $40. వెరసి రీటైల్ ధర $431 చేరుతుంది. పన్నుల బాధుడితో 431కి చేరిన ధర మీద మరో 70% వ్యాట్, అంటే పన్ను మీద పన్ను. దీంతో రాయల్ స్టాగ్ ధర $732 అవుతుంది. దీనికి రీటైల్ వైన్ షాప్ మార్జిన్ 20%, అంటే మరో $146. ప్రతి బాటిల్ మీద వైన్ షాప్ కి $146 లాభం అని ఆశ్చర్యపోకండి. వైన్ షాప్ దక్కాలంటే 50 నుంచి 100 లాటరీ అప్లికేషన్ల మీద $1 కోటి నుంచి $2 కోట్లు ఖర్చు చేయాలి. ఒకవేళ లాటరీ గెలిస్తే ఇంకొక $1.5 కోటి లైసెన్స్ కోసం కట్టాలి. $880 ఫుల్ బాటిల్ మీద వైన్ షాప్ యజమానికి అన్ని ఖర్చులు పోను $30-40 మిగిలితే మహాభాగ్యం. అట్లాగే రాయల్ స్టాగ్ తయారు చేసిన కంపెనీకి $20-30 మిగిలితే గొప్ప. మరి మన ప్రభుత్వాలకి ఎంత మిగిలింది? దాదాపు $700. తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 1.5 కోటి మంది మద్యం సేవిస్తారు. ఒక్కొక్క వ్యక్తి మద్యం మీద సగటున సంవత్సరానికి $40,000 వరకు ఖర్చు చేస్తున్నారు. తాగే ప్రతి వ్యక్తి నుంచి ప్రభుత్వం సగటున $30,000 మించి పన్ను సంపాదిస్తుంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మద్యం ఆదాయం దాదాపు $70,000 కోట్ల. పన్నులు వేసి ప్రజల మద్యం వాడకం అదుపు చేస్తామనేది బూటకపు వాదన. ఏ ధర పెట్టినా ప్రజలు తాగుతారని తెలిసి ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకొని స్కాచ్ విస్కీ ధరకు నాసిరకం కెమికల్ మద్యం అమ్ముతోంది ప్రభుత్వం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. మద్యానికి బానిసలైన వాళ్ళ కోసం ఎన్నో స్వచ్ఛంద మార్గాలున్నాయి. ప్రొఫెషనల్ కౌన్సిలింగ్, రిహాబిలిటేషన్ సెంటర్స్, కుటుంబం, స్నేహితుల జోక్యం వంటివి పరిష్కారాలు. కానీ పన్నులతో బీద ప్రజలను దోచుకోవడం కాదు. మద్యాన్ని ప్రభుత్వ ఉక్కు పిడికిల నుంచి బయటపడేయాలి. మద్యం కంపెనీలకు లైసెన్స్ రాజ్ నుంచి విముక్తినివ్వాలి. నాణ్యత, ధర మీద కంపెనీలను పోటీ పడనివ్వాలి. జీఎస్టీ కట్టి మద్యం స్వేచ్ఛగా అమ్ముకోనివ్వాలి. దీని వలన ప్రజలకు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు దొరుకుతుంది. ప్రజల ఆరోగ్యాలు బాగుపడతాయి.